శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. మకర రాశి వాళ్ళకి ఈ జూన్ నెల మొత్తం కూడా బాగుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాహు ప్రభావం వలన కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా మీకు సఖ్యత ఉండకపోవచ్చు. కుటుంబంలో అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ, కుటుంబం అంటే మీకు తెలియదు ఏముందండి, కుటుంబంలో సఖ్యత లేకపోవచ్చు. కానీ మీ గురుడు ఉన్న సంగతి మర్చిపోకూడదండి. గురుబలం ఉన్న సంగతి మర్చిపోకూడదు. గురుబలం ద్వితీయభావం అనుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. అమ్మా నాన్న లేక ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా బాగుంటారు, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా విద్య బాగా వస్తుంది, కంఠధ్వని బాగుంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది మీకు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్నారు కదా, మీరు బాగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి బాగుంటుంది. పాటలు పాడుతుంటారు, వాళ్ళకి అద్భుతం. కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి మీకు. కాయ రూపం తలుస్తుంటారు, షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు, మీ చెల్లెళ్ళు కలుస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా మారిపోతూ ఉంటుంది. కానీ శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల నీటి వల్ల ప్రమాదం మీకు కానీ మీ తమ్ముళ్ళకి కానీ ఉంటుంది, చెల్లెళ్ళకి కానీ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పాదాల వల్ల కూడా మీకు ఇబ్బంది కలగదు. పాదాలకు సంబంధించిన వ్యవహారం మీకు ఉండడానికి అవకాశం కొద్దిగా ఉంది. కానీ శుక్రుడు నడుస్తారా, శుక్రుడు వాళ్ళని కాపాడతాడండి. ఎందుకంటే చక్కటి చదువు ఇచ్చిన అమ్మగారికి ప్రేమని ఆ శుక్రుడి ఇస్తాడు మీకు. అమ్మ ప్రేమని అంటే తల్లి ప్రేమని, చదువుని ఇచ్చేవాడు శుక్రుడే. కదా మంచి మంచి బట్టలు, సంగీతం చూడండి, శుక్రుడే కదా. కళారంగంలో సంగీతం, తమ్మన్ గారని మనం అంటున్నాం, కోటి గారని చాలామంది పేరు చెప్పుకుంటున్నాం, మనం అందరం వింటూ ఉన్నాం కదా. మణిశర్మ గారు కానీ వాళ్ళందరూ మహానుభావులు కదా. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు శుక్రుడు వల్లనే కలుగుతున్నాయి కదండి. అమ్మవారి ప్రభావం వల్లే వాళ్ళందరూ అంత పొజిషన్లో ఉన్నారు. మనం వాళ్ళు చూడడం కష్టం అనుకోండి నాలంటాడైతే. సరే, అది పక్కన పెడదాం. శుక్రుడు ప్రభావం వల్ల కూడా మీకు అన్ని రంగాల్లో మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా రైతులు కూడా పంటలో వాళ్ళకి లాభాలుగానే ఉంటాయి. కానీ నీటి వలన, వర్షాల వలన కొద్దిగా మీకు ప్రమాదం ఉంది. రైతులకు కొద్దిగా నష్టం అంటే కొద్దిగా వానల వలన వాళ్ళ పంటలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, జాగ్రత్తగా ఉండాలి పంటలని. ఫైనాన్షియల్ బెనిఫిట్ మాత్రం ఉంటుందండి. ఏదేమైనా పంచమస్థానంలో రఘుబుధులు ఉన్నారు, బ్రహ్మాండం. అంటే రఘుబుధులు పంచమంలో ఉన్నారంటే అర్థం ఏంటంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో బాగా రాణిస్తారు. ఆడిటర్స్గా, గవర్నమెంట్ ఆడిటర్స్గా, స్టాట్యుటరీ ఆడిటర్స్గా, అలాగే మీరు గణిత శాస్త్రజ్ఞులుగా, మ్యాథమెటిషియన్స్ అంటాం కదా వాళ్ళు అనమాట. అలాగే ఎస్ట్రాలజర్స్ వాళ్ళుగా మంచి గొప్ప అదృష్టం అండి. మీరు రఘుబుధుల వల్లే కదా మీకు రాజకీయ రంగంలో పదవులు రావాలన్నా కూడా పంచమస్థానం చూస్తాం మనం. మాటలు ఏర్పడతాం అద్భుతంగా ఉంది. సినిమా రంగంలో, కళారంగంలో నిలదొక్కుంటారు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులుగా కానీ ఎక్కడ ఏ దాంట్లో ఉన్నా సరే మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అవకాశాలు వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్ స్లో అవుతాయి, అవకాశాలు స్లో అవుతాయి సరి ప్రభావం వల్ల, కానీ వచ్చి తీరుతాయి మీకు అవకాశాలు. అంటే స్టాక్ మార్కెట్లో కూడా మీరు అనుకున్నంత లాభాలు రాలేకపోవచ్చు. బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, అంత లాభాలు రావు. లాభాలు వస్తాయి కానీ అంత లాభాలు రావు. ఏదేమైనా మీ గురుడు రవి బుధులు ఉన్నారు సరా, ఆరో భావాలు ఉన్నారు సరా, రవితో కలిసినాడు కదా. జనరల్గా మిథున రాశిలో రవితో కలిసి బుధాత్యాగా ఉంటాం కదా మనం. సరే, అది పక్క పెడితే ఆరో భావంలో ఉండే బుధుడు ఉన్నారు సరా, హర్షయోగాన్ని ఇస్తాడు. హర్షయోగాన్ని అంటే దాన గుణము, జాలి, దయ, సేవకాజనము, అదృష్టము, సంపూర్ణమైన ఆరోగ్యము, అలాగే న్యాయపరమైన, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా భగవంతుడు కాపాడము. గురుడు కూడా ఉన్నాడు ఆరో భావంలో. శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా, రుణ బాధల దగ్గర జరగకుండా మీ జాతకాలు రీత్యా మిమ్మల్ని ఎలా కాపాడతారండి వాళ్ళు? బ్రహ్మాండం కాపాడతారు. పైగా ఎలా కాపాడతారంటే అసలు కాపాడరని కాదండి, బ్రహ్మాండం కాపాడతారని అదే చెప్పుకోవాలి మనం. అలాగే
కుజుడితో కలిసిన బుధుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అనుకుంటాం కదా, కానీ కుజ బుధుడు సప్తమ స్థానంలో ఉండి కర్కాటక రాశిలో ఉండడం వల్ల, కుజుడు బలవంతుడు అవుతూ ఉండడం వల్ల మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే చక్కటి భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితాన్ని, భార్యాభర్తల యొక్క అనురాగాన్ని పెంచుతాడు. సప్తమ బుధుడు మంచి అదృష్టాన్ని ఇస్తాడండి. మంచి అవకాశము, మంచి సంబంధాలు, మంచి సంబంధాలు వచ్చి రావడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో బుధుడు బిజినెస్ అండి. ఏ బిజినెస్? డాక్టర్స్. కుజబుధుడు సప్తమంలో ఉన్న, అదే కర్కాటక రాశిలో ఉన్న, అది కొన్ని స్థానాలు ఉన్నాయండి. వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజుడితో కలిసిన కేతు కూడా అష్టమ భావంలో అంత అద్భుతంగా లేరండి మీకు. ఎందుకంటే కుజుడు వల్ల చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఎదురవుతుంటాయి. యాక్సిడెంట్స్ సంబంధించిన వాటిలో అగ్ని ప్రమాదాలు కానీ, వర్షాల వల్ల ప్రమాదాలు కానీ మీకు కొద్దిగా పొంచి ఉన్నాయి. కానీ చూడండి, మీకు భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా లేదు. ఫారిన్ కంట్రీస్ వెళ్దామన్నా, హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్దామన్నా ఏదో బతికించేస్తూ ఉంటారు. వెళ్దాంలే అనుకుంటారు. ఆ యూనివర్సిటీలో రాలేదు కదా, మంచి యూనివర్సిటీ, మనం అనుకున్న యూనివర్సిటీలో రాలేదు కదా అని స్లో అయిపోతూ ఉంటారు. స్లో అవ్వకండి, ధైర్యంగా ఉండండి, సక్సెస్ అయిపోతారు. డోంట్ వరీ. భాగ్యాధిపతి చాలా బాగున్నాడు కదా మీకు, డోంట్ వరీ, బ్రహ్మాండంగా ఉన్నాడు. దశమస్థానం చూసుకుంటే చాలా బాగుంది. దశమస్థానం ప్రొఫెషనల్గా మీకు ఉద్యోగంలో భద్రత ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, అలాగే ఏ బిజినెస్ చేసినా, అదే ఏ ప్రొఫెషన్లో ఉన్నా చక్కటి వృద్ధి ఉంటుంది. 10th భావాన్ని గురుడు చూడడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్ లాడ్ అష్టమంలో ఉన్నాడు కాబట్టి, అదే అష్టమంలో వెళ్ళాడండి బ్రహ్మ. 10th హౌస్ లాడ్ 10th హౌస్ చూసుకున్నాడు కూడా. సినిమా రంగంలో ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఏదేమైనా 11వ 12వ భావం అంటే జనరల్గా 12th హౌస్లోని గురుడు చూడడం వల్ల విదేశాలు వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా దైవ దర్శనాలు మాత్రం బాగా చేసుకుంటారు. తీర్థయాత్రలని, ఇలా పుణ్యక్షేత్ర దర్శనాలని ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాహుకేతువులు జనరల్గా ఏంటంటే మీకు కాలసర్ప దోషంలో ఉండిపోయారు. రాహుకేతువులు కాలసర్ప దోషంలో ఉండిపోవడం అంత మంచిదంటారా? కాదు కదా. అంటే గ్రహ ప్రభావం మనం అంత బ్రహ్మాండంగా చెప్పుకున్నా ఆ ఫలితాలు వాళ్ళు ఇవ్వడంలో మాత్రం వెనకంజలో ఉంటారు తప్ప ఇవ్వరు, స్లో అయిపోతుంటాయి. అందుకని మనం రాహుని కేతువుని పూజించడం వల్ల, అంటే మనం వాళ్ళని పూజించలేకపోయినా అమ్మవారిని, వినాయకుడిని దర్శించుకోవడం వల్ల, 14వ తారీఖు మనకి సంకటహర చతుర్థి వస్తుంది, అదొక పవర్ఫుల్. స్వామివారి వినాయకుడిని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యుడు 30వ తారీఖు స్కంద పంచమి బ్రహ్మాండంగా దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల, అలాగే కాళహస్తిలో కూడా రాహుకేతువుల్ని పూజించడం వల్ల మనకి మంచి శుభఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కుజుడు ప్రభావం వలన కొంతమందికి కొంతమంది అంటే మనం సర్పదోషం ఉంటే మనం ఏం చేస్తాము, సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేస్తాం కదా మోపిదేవిలో, అటువంటి చేసుకోవడం వల్ల కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు మకర రాశి వారికి మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశి వారికి రవి బలం, అలాగే గురు బుధుల బలం మీకు నిండుగా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేనేలేదు. కాకపోతే నీటి వలన ప్రమాదము పొంచి ఉంది కాబట్టి శనీశ్వరుడు వలన మీరు నీటి జోలికి వెళ్ళకండి. పైగా కుజుడు కూడా మీకు అక్కడ కర్కాటక రాశిలో నీటిలో ఉన్నాడు, సో బలం లేకుండా ఉన్నాడు. కాబట్టి ఈ 2 గ్రహాల ప్రభావం వల్ల మీకు నీటి గండం పొంచి ఉంది. ఏదైనా విద్యలోను, వ్యాపారాల్లోనూ, అలాగే ఉద్యోగంలో కూడా మీరు బాగా రాణిస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కానే కాదు. కాబట్టి అంటే దైవ బలం ఉండాలి మీకు, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు పూజించిన, అలాగే గాయత్రి మంత్రం జపం చేసుకున్న, గాయత్రి మంత్రం 108 సార్లు చేసినా కూడా మంచి శుభఫలితాలు ఉండి తీరుతాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు. శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, కాల సర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక, అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని, అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని, అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను, అదొకటి చేయించాలి. అలాగే
శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడము, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి, 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.